గ్రేటర్ హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ఆవిష్కరించారు. విదేశాల్లో బెస్ట్ పాలసీని పరిశీలించి రిపోర్టు అందించాలన్నారు. అటు 33% బీర్ల ధరలు పెంచాలన్న యునైటెడ్ బెవరేజెస్ కంపెనీ ఒత్తిడికి తలొగ్గేదే లేదన్నారు సీఎం. లిక్కర్ సప్లై కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు రేవంత్ రెడ్డి. ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణం శంకుస్థాపనకు ఈ నెలాఖరులోగా రెడీ చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఉస్మానియా కొత్త హాస్పిటల్ పై అధికారులతో రివ్యూ చేశారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలం బదలాయింపు, ఇతర పనులు వేగంగా చేయాలని ఆదేశించారు సీఎం. కొత్త హాస్పిటల్ ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్లను అధికారులు సీఎంకు వివరించారు. మ్యాప్లో మార్పులు చేర్పులు సూచించారు రేవంత్. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం బడ్జెట్లో 10% తగ్గకుండా నిధులు కేటాయిస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాయకులుగా తీర్చిదిద్దే పార్టీ కాంగ్రెస్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పిసా యాక్ట్, అటవీ హక్కుల చట్టం లాంటి ఎన్నో చట్టాలను కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. నాగార్జున సాగర్ లో పర్యటించారు మంత్రులు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా మల్లెమడుగులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. రైతు భరోసా కింద 12,000, భూమి లేని నిరుపేద కుటుంబానికి 2 విడతలుగా 12,000 ఇస్తామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. రైతులు ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో చెప్పేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్ సాగు చేయాలని రైతులకు మంత్రి సూచించారు. కొత్తగూడెంలో పర్యటించిన మంత్రి తుమ్మల 5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హైలెవెల్ వంతెన, రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ ఫెస్టివల్ జరగనున్నట్లు తెలిపారు. కైట్ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కైట్ ఫ్లైయర్స్ తో పాటు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇటలీ దేశాలకు చెందిన వారు పాల్గొంటారని మంత్రి జూపల్లి అన్నారు. వరంగల్ జూ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ జూ పార్క్ తర్వాత పెద్ద జూ పార్క్ వరంగల్లోనే ఉందన్నారు. జూ పార్క్ ను విస్తరించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్న మంత్రి సురేఖ రాబోయే రోజుల్లో వైట్ టైగర్లను జూ పార్క్ తెస్తామని చెప్పారు. జూ పార్క్ అభివృద్ధికి ఎంత ఖర్చైనా వెనకాడబోమన్నారు మంత్రి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని 2-3 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పార్టీలో అన్ని అనుబంధ కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు. రవీంద్ర భారతిలో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రస్తుతం గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు సూచనల ప్రకారమే మార్నింగ్ స్పెషల్ షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇకపై తెల్లవారి షోలకు అనుమతి ఉండదన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్, హెల్త్, సేఫ్టీ ఏర్పాట్లను బట్టి పరిశీలన ఉంటుందని ప్రభుత్వం జీవోలో తెలిపింది. సుంకిశాల ఘటనపై నివేదికను ఆర్టీఐ కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక నిర్మాణ సంస్థ ఘోర తప్పిదాన్ని సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం విడ్డూరమని ఆరోపించారు. నిర్మాణ లోపం బయటపడుతోందన్న భయంతో కమిటీని నివేదికను బహిర్గతం చేయడం లేదని విమర్శిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్.